రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇటు భారత్తో పాటు అటు ఫ్రాన్స్లోనూ రాజకీయ కలకలం మొదలైంది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు సూచించిందని హోలాండే చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకుందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని, కంపెనీలను భాగస్వామిగా ఎంచుకోలేదని, ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్ కంపెనీలకుంటుందని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. హోలాండ్ వ్యాఖ్యలతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. హోలాండ్ వ్యాఖ్యలను డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ కూడా తోసిపుచ్చింది. రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని చెబుతోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నామని తెలిపింది. రాఫెల్ ఒప్పందం కోసం రిలయన్స్ ను ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమే అని డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. రాఫెల్ డీల్ విషయంలో హోలాండ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వం ఆ సంస్థ స్పందించింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక విధంగా చెప్తోంది, బట్ ఇంతకు ముందున్న మాజీ అధ్యక్షుడేమో ఒక విధంగా చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా దాల్మే కాలా హై అన్నట్టు చెప్పడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత మేరకు కొంత వ్యక్తిగతమైనటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ మేరకు కొంత ఇంట్రెస్ట్స్ తోనే వీటి ఒప్పందాలు కుదిరాయన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు చేసినటువంటి ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసినటువంటి విమర్శలు కానీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అటు ఫ్రాన్స్ లోను అదేవిధంగా ఇటు భారతదేశంలోనూ పూర్తి స్థాయిలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ఆయన రిపబ్లిక్ డే దినోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆ పాల్గొనడానికి 2 రోజులు ముందుగా ఇండియాకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్వయంగా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయడం జరిగింది. అదే సందర్భంలో ఆయనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఫ్రెంచ్ నటి జూలీతో ఒక ఒప్పందాన్ని కూడా రిలయన్స్ సంస్థ చేసుకుంది సినిమాలు తీసేందుకు గాను. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కొంత మేరకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొంత మేరకు కొన్ని ఇంట్రెస్ట్ తోనే ఈ ఒప్పందాలు జరిగాయన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా నరేంద్ర మోడీనే ప్రభుత్వమే స్వయంగా ఎవరితో ఒప్పందాలు చేసుకోవాలనే అంశాన్ని కూడా సూచించడం వల్లనే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీతో ఈ ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్న అంశం చాలా స్పష్టంగా కూడా అవుతుంది. ఈ మీడియా కథనాలను బట్టి ఆ 2 రోజుల ముందుగా వచ్చినటువంటి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా అప్పటి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన సందర్భంలో ఈ జూలీ నటితో కూడా ఈ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ చేసుకున్న ఒప్పందాలు సినిమాలు తీసేందుకు గాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఇంకొక సంస్థ ఉంది. ఆ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఫ్రెంచ్ నటి జూలీతో ఒక ఒప్పందాలు చేసుకుంది. పైగా జూలీ ఈ అప్పటి ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హలోనికి వీళ్ళిద్దరు కూడా సినిమాలు తీసే విషయంలో ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో వాళ్ళిద్దరు కూడా భాగస్వాములుగా ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఉంది. వీటిపై కూడా ఫ్రాన్స్ లో అనేక మీడియా కథనాలు కూడా పుంఖానాలు వచ్చాయి. ఇదే కాకుండా దీని తర్వాత ఎప్పుడైతే భారతదేశంలో ఈ రఫేల్ డీల్ పై ముడుపులు ముట్టాయి, దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సంస్థలు కాజేసేయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా తమ పార్టీకి నేతలంతా కూడా ప్రచారం చేస్తున్న సందర్భంలో ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దీనికి సంబంధించి మా ప్రభుత్వానికి ఎవరు కూడా నిర్దేశించలేదు. మా ఫ్రాన్స్ లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ కంపెనీలకు ఈ యుద్ధ విమానాలు తయారు చేసి ఉత్పత్తి చేసే సంస్థలకు డెస్సెల్ కంపెనీకి కానీ ఇంకా ఇతర ఏ సంస్థలు కానీ ఇతర భాగస్వామ్య పక్షాలు సంస్థలు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎవరెవరితో వ్యాపారాలు చేయాలి, ఎవరెవరితో ఒప్పందాలు చేసుకోవాలన్న అంశంపై మా దేశాల్లో ఉన్నటువంటి అనేక నియమాలకు అనుగుణంగా ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించడం జరిగింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అదే కాకుండా ఈ డెస్సెల్ కంపెనీ కూడా స్వయంగా దీనిపై ఒక ప్రకటన కూడా చేసింది. మాకు స్వేచ్ఛ ఉంది, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఫలానా వాళ్లతో మీరు ఒప్పందం చేసుకోవాలి, ఫలానా రిలయన్స్ డిఫెన్స్ అనే కంపెనీతో మీరు భాగస్వామిగా ఉండాలి అన్న అంశం మమ్మల్ని మాకెవరూ చెప్పలేదని కూడా స్పష్టం చేసింది. వీటన్నిటిని కూడా వరుస స్పందనలు ప్రతిస్పందనలు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి విమర్శలు
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభియోగాలు వీటన్నిటి దృష్ట్యా అటు ఫ్రాన్స్ లోను ఇటు భారతదేశంలోనూ వస్తున్నటువంటి ఒక ప్రతిస్పందనగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రాఫెల్ డీల్ లో కొంత మేరకు కొన్ని స్వప్రయోజనాలతోనే ఒప్పందాలు జరిగాయన్న మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ మేరకు ఏం లేనప్పుడు ఇలాంటి ఈ దసల్ కంపెనీ స్పందించడం, అదేవిధంగా ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించడం, అప్పటి మాజీ అధ్యక్షుడు ఆమె గర్ల్ ఫ్రెండ్ జూలీతో ఉన్న సంబంధాలు ఇవన్నీ గనక కూలంకషంగా చూసినట్లయితే కొంత మేరకు ఈ రాఫెల్ డీల్లో యుద్ధ విమానాల ఒప్పందాల్లో కొంత మేరకు కొన్ని స్వప్రయోజనాల కోసమే ఇవన్నీ కూడా జరిగాయన్న అంశం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రసాద్, అలాగే అంటే ఒప్పందం జరిగినప్పుడు ఏదైతే చేసుకున్నారో అంటే మాజీ అధ్యక్షుడు చెప్పిన మాటల్ని నిజమనుకోవాలా, లేకపోతే ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్ గా చెప్తున్న ఇప్పుడున్న ఫ్రాన్స్ ప్రభుత్వం మాటలు నిజమనుకోవాలా? వాస్తవానికి 36 యుద్ధ విమానాలను మేము భారతదేశానికి సప్లై చేస్తామని ఒప్పందాలు చేసుకుంది మాజీ అధ్యక్షుడు, అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ హలన్ మాత్రమే. హలన్ చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే తదుపరి 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో కొత్త మార్కో ప్రెసిడెంట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మార్కో ఎన్నికయ్యారు. అయితే ఒప్పందాలు జరిగిందంతా కూడా ఈ మాజీ అధ్యక్షుడి హయాంలోనే జరిగాయి. అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అప్పటి అధ్యక్షుడు స్వయంగా చెప్పడం అనేది చాలా కొంత మేరకు మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఇండియాలో ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ అటు ఫ్రాన్స్ లో ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ వీటిపై పుంఖానుగా స్టోరీలు రాస్తున్నారు, ఆ మేరకు కథనాలు కూడా చేస్తున్నారు. కాబట్టి కొంత మేరకు కొంత స్వప్రయోజనాలకు ఆశించే ఈ రకంగా ముడుపులు జరిగాయన్న అంశం మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అప్పటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోలెన్ నేతృత్వంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోలెన్, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరే భారతదేశ రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి మాజీ అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడు అతిథిగా వచ్చిన హోదాలో ఇద్దరు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందాల్లో భాగంగానే పూర్తి స్థాయి మెజారిటీ భాగం ఒప్పందాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత కేవలం యుద్ధ విమానాల మార్పిడి, ఇటు డబ్బు మార్పిడి జరిగింది. కాబట్టి అప్పటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోలెన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లోనే దాదాపు వాస్తవాలు ఉన్నాయనే అంశం ఇటు ఫ్రాన్స్ మీడియా గానీ ఇటు భారతదేశం మీడియా గానీ భావిస్తుంది, నమ్ముతుంది. ప్రసాద్, అలాగే అంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలను అది చేసే క్యాపబిలిటీ లేదని చెప్పి రక్షణ శాఖ మంత్రులు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. కానీ 2 రోజుల క్రితమే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ మాజీ అధికారి మేము ఆ విషయంలో క్యాపబుల్ ఉన్నాము, బట్ కొంచెం సమయం విషయంలో తేడా ఉండొచ్చేమో కానీ అవి మేము చేయగలమని చెప్పి కూడా ఆయన చెప్తూ వచ్చారు. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనుకోవచ్చు అంటారా? ఇవన్నీ ఒక లోపాయికార ఒప్పందాలు ఇక్కడ జరిగాయని. ఖచ్చితంగా స్వప్రయోజనాలు ఆశించిన మేరకే భారతదేశంలో ఏ సంస్థ పట్లైనా మీరు ఈ సంస్థను నమ్మొచ్చు అని ఒక వేరే విదేశీ సంస్థ ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో భారతదేశం భరోసా ఇస్తేనే ఆ మేరకు ఒప్పందాలు చేసుకుంటారు. భారత ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం నేతృత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ స్వయంగా జోక్యం చేసుకుని ఈ రిలయన్స్ డిఫెన్స్ సంస్థతో మీరు ఒప్పందాలు చేసుకోండి, వాళ్ళు మీకు భాగస్వామిగా ఉంటారని చెప్పినందువల్లనే ఖచ్చితంగా ఈ ఒప్పందాలు జరిగాయని అనుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. భారత ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోతే ఏ సంస్థ అయినా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ సంస్థ అయినా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసే ఒక సంస్థ, తయారు చేసే సంస్థ ఏ సంస్థతో అయినా కానీ భారతదేశానికి చెందినటువంటి ఒక సంస్థతో ఒప్పందాలు చేసుకోవాలంటే ఎలాంటి భరోసాతో చేసుకుంటారు? భారత ప్రభుత్వం మాత్రం భరోసా ఇవ్వాలి. భారత ప్రభుత్వం మాత్రం సిఫార్సు చేస్తుంది, ఇదిగో ఈ సంస్థలు అయితే ఈ సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థతో మీరు చేసుకోవడానికి అవకాశం ఉందని. అందులో భాగంగానే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా సిఫార్సు మేరకే రిలయన్స్ డిఫెన్స్ అనే సంస్థతో ఖచ్చితంగా డసెల్ సంస్థ ఈ యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ సంస్థ ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వచ్చింది అనుకోవడానికి పూర్తి స్థాయిలో నమ్మటానికి మాత్రం అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆస్కారం ఉంది. ప్రసాద్, అలాగే అంటే ఇంకా మరికొద్ది రోజుల్లో అంటే డిసెంబర్లో అలాగా మరో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. కాంగ్రెస్ ఏమో ప్రధాన అస్త్రంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకల మీదే వెళ్తోంది. మరి బీజేపీ వీటన్నిటిని ఏ విధంగా వెళ్తుందంటారు? హోలండ్ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం. అప్పట్లో రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ని నియామకం చేయటాన్ని అందరూ కూడా శ్లాఘించారు. ఒక మహిళకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఒక యుద్ధ భారతదేశ రక్షణ శాఖ మంత్రిగానే చేశారని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. అమెరికా మీడియా కూడా ప్రశంసించింది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి తతంగాన్ని మాత్రం కొద్ది రోజుల తర్వాత మాత్రం బయటపడింది. ఆమెను రక్షణ శాఖ మంత్రిగా చేసుకొని తన స్వప్రయోజనాల కోసం తనకు నమ్మినటువంటి గుజరాత్ చెందినటువంటి వ్యాపారవేత్త
ఈ అనిల్ అంబానీకి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ మేరకు ఒప్పందాలు చేసుకున్నారన్న అంశం చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయమైనటువంటి ఈ దుమారంలో కొంత మేరకు బీజేపీ యొక్క ప్రతిష్ట దెబ్బతిందన్నది సంఘ పరివారం కూడా భావిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది కీలక నేతలు కూడా ఇది కొంత మేరకు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని అని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే దీన్ని ధైర్యంగా ఎవరు కూడా చెప్పే అవకాశం లేదు. అందుకనే ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి అటు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అధ్యక్షుని కూడా స్వయంగా అభ్యర్థించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ మేరకు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసే సంస్థ డస్సిల్ సంస్థతో కూడా మాట్లాడి వెంటనే ప్రకటించే ఏర్పాటు చేశారు. ఏమీ లేనట్లయితే ఇలాంటి ఇమీడియట్ గా భారత ప్రభుత్వం స్పందించేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఇచ్చేది కాదు. ఆ మేరకు ధీమాగా ఉండేది. ఈ రకంగా వరుస ప్రకటనలు చేస్తున్న ఈ సందర్భంలో అనేకమైనటువంటి అనుమానాలకు దారి తీసే విధంగా ఈ ప్రకటనలు ఉన్నాయి. ఆ మేరకు ఖచ్చితంగా మాజీ అధ్యక్షుడు తొడేని చేస్తున్నటువంటి ప్రకటనలో వాస్తవం ఉంది అన్న వాదనలు ఇంతకాలం వినిపిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శలను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ మేరకు ఈ అంశంలో బీజేపీ స్వప్రయోజనాల కోసం తన మిత్రుడు అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం చెందినటువంటి వ్యాపారవేత్తకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అనిల్ అంబానీకి సంస్థ చెందినటువంటి రిలయన్స్ డిఫెన్స్ తో ఒప్పందాలు చేసుకోవాలని సిఫారసు చేయడం జరిగింది. ఆ మేరకు దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల వరకు దీంట్లో గోలుమాలు జరిగింది. ఈ మేరకు ముడుపులు ముట్టాయన్న అంశంలో ఈ చేస్తున్నటువంటి విమర్శల్లో దాదాపు ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రసాద్, అంటే ఇప్పుడు అంటే పార్లమెంట్ సెషన్స్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం మీదే ప్రధానంగా మాట్లాడుతుంది. ఎన్నో ప్రశ్నలు ప్రతిరోజు కూడా ఈ విషయం మీద బీజేపీ ప్రభుత్వాన్ని సంధిస్తున్నప్పటికీ కూడా అది బీజేపీ ప్రభుత్వం సైలెంట్ గానే ఉంది. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇప్పటి వరకు ఈ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఇవ్వలేదు. మరి వీటన్నిటిని అంటే కాంగ్రెస్ ఆరోపణలకి ఖచ్చితంగా ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి అనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఈవెన్ పార్లమెంట్ లో, లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, నేను చేసే విమర్శల్లో మీరు సమాధానం చెప్పగలరా అని అన్నప్పుడే రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు, మీరు ఎడమవైపు చూస్తున్నారు, కుడివైపు చూస్తున్నారు, పైకి చూస్తున్నారు, కిందకు చూస్తున్నారు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు చూడలేదు, నేను చేసే విమర్శలు సమాధానం చెప్పట్లేదు అన్న విషయం అప్పుడే దీంట్లో ఏదో జరిగిందన్న అంశం ప్రజల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ మేరకు అనుమానాలు వ్యక్తమవటమే కాకుండా ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో ఎక్కడా కూడా ధాటిగా సమాధానం చెప్పేందుకు సాహసించట్లేదు. ఆమె కూడా అర్థమై ఉంటుంది, కొంత ఏదో జరిగిందన్న అంశం ఆమె కూడా అర్థమై ఉంటుంది. తర్వాతనే ఆమె ఇంతకుముందు చాలా ధాటిగా సమాధానాలు చెప్పి విరుచుకుపడే నిర్మలా సీతారామన్ కూడా చాలా మౌనంగా ఉండిపోయారు.